ఈ సమయాన్ని పాస్టర్ పిలి జగరయ్య గారికి అప్పగిస్తున్నాం. సంఘమంతి లేచి నిలబడుతుందిగా కోల్చున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయతో కూర్చోనండి. అపోస్తలుడైన పౌలు శతవార్షిక లోదరన్ దేవాలయ నిడుబ్బురోలు ఈ యువజనుల ఆదివారం కొరకై ఎంతో ఆసక్తితో కొన్ని దినాలుగా ఎదురు చూస్తూ ప్రార్థిస్తూ ప్రాక్టీస్ చేస్తూ యవన బిడ్డలు ప్రతిరోజు ఆరాధనలో క్రమమును నేర్చుకుని పాటలు పార్టిసిపేట్ చేసి దేవుని సన్నిధిలో వారిని ముందుకు నడిపినటువంటి గురుమండల అధ్యక్షులు రెవరెండ్ సమర్పణయ్య గారికి, ఈరోజు యవనస్తుల కూడికలో అధ్యక్ష వహించి నడిపిస్తున్నటువంటి యవన కుమారుడు అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ యవనస్తుల ఆదివారంలో 3 లేఖన భాగాలు మనము చదువుకున్నాం. పాత నిబంధనల నుండి అందరికీ తెలిసినటువంటి 23వ సంకీర్తన, దావీదు సంకీర్తనం మనం చదువుకున్నాం. ఇది కంఠత వాక్యం, అందరికీ కూడా తెలిసినటువంటి మాటలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని దావీదు పాడినటువంటి కీర్తన. పత్రిక పాఠ్యభాగంలో అపోస్తలుడైన పౌలు ఎపిసి సంఘానికి రాసినటువంటి లేఖ నుండి మొదటి అధ్యాయము 15 నుండి 23 వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో కూడా సంఘాన్ని వర్ణిస్తూ రాసినటువంటి మాటలు, పౌలు భక్తుడు ప్రార్థన చేస్తూ సంఘము కొరకు రాసినటువంటి పత్రిక లేఖన భాగాల్లో మనము చదువుతూ ఉన్నాం. సువార్త పాఠ్యభాగము మార్కు సువార్త 11వ అధ్యాయం 20 నుండి 25 వరకు కూడా శిష్యుల యొద్దకు ఒక అపవిత్రాత్మ పడిన వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు వారికి విశ్వాసం లేక ఆ వ్యక్తి యొక్క అపవిత్రాత్మను లేక బలహీనతను తీసివేయలేనప్పుడు, విశ్వాసం లేని మూర్ఖ తరము వారలారా, ఎంతకాలము నేను మీతో సహించాలని దేవుడు మాట్లాడుతూ, ఎండిపోయినటువంటి అంజూరపు చెట్టు ఇలా ఎండిపోయిందని శిష్యులు జ్ఞాపకం చేస్తున్నప్పుడు దేవుడు చెబుతున్న మంచి మాట, మీలో ఆవ గింజంత విశ్వాసం ఉన్న ఎడల ఈ రాయి తీసి సముద్రములో పడవేదురు. అంతగా నమ్మినప్పుడు కార్యము జరుగుతుందని మార్కు సువార్త 11వ అధ్యాయం ఉన్నటువంటి లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. 3 లేఖన భాగాల్లో కూడా ఎక్కువగా మనకు కనబడేటువంటి మాట విశ్వాసము. అందుకే ఈరోజు అంశములో క్రీస్తునందు విశ్వాసములో ఎదుగుట అనేటువంటి అంశాన్ని మనం గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు విశ్వాసములో క్రైస్తవ జీవితము, విశ్వాసములో ముందుకెళ్ళేటువంటి వారు ఏ రీతిగా ఉన్నారో క్లుప్తముగా బైబిల్ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనము ధ్యానము చేయడానికి సంసిద్ధపడదాం. విశ్వాసానికి మూల కారణం ఎవరు అనే విషయాన్ని గమనం చేస్తే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనములో మనం చదువుతాం, సులువుగా చిక్కులు పెట్టు పాపం నుండి నన్ను ఎవడు విడిపించగలడు, విశ్వాసుని కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అనే మాట మనం చదువుతాం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయ భాగంలో. ఇక విశ్వాసానికి పరీక్ష అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో విశ్వాసం అనేది ఎలాగూ పరీక్షించబడుతుందో, ఆ విశ్వాసం అనేది ఎలా ఉంటుందో దానిని బట్టి యాకోబు భక్తుడు రాసినటువంటి మాటలు కూడా మనం చదువుకోవచ్చు. సమయం లేదు కాబట్టి నేను పై వచ్చిన మాత్రమే జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను. విశ్వాసానికి కలిగేటువంటి ఆ పరీక్షలో ఎంతగా దేవుణ్ణి గణపరచాలో యాకోబు రాసినటువంటి 1వ అధ్యాయములో
విశ్వాసం అనేది ఒక ఓర్పు, ఒక పరీక్ష, ఒక నిరీక్షణ, దానిని సహించి ముందుకెళ్ళాలని యాకోబు రాసినటువంటి పత్రికలో మనం చదవచ్చు. ఇక పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7 వచనాల్లో అమూల్యమైన బంగారం వంటి విశ్వాసము అది మహిమకు, అక్షయతకు, ఘనతకు కారణమైనదని పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చదువుతాం. ఇలాగున విశ్వాసం గురించి అనేక విషయాలు మనం జ్ఞాపం చేసుకుని వెళ్తున్నప్పుడు విశ్వాసం అంటే ఆ నాటినటువంటి విత్తనములో ఎలాంటిదో కూడా మనం గమనించవచ్చు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38వ వచనము చదివినప్పుడు, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును, కానీ అతడు వెనుక అనగా అవిశ్వాసములో, అల్ప విశ్వాసములో కృంగిపోయినప్పుడు, జీవితంలో పడిపోయినప్పుడు అవిశ్వాసం ప్రకటిస్తే అతని యందు నా ఆత్మకు ఏమాత్రం సంతోషము ఉండనే ఉండదని లేఖన భాగాల్లో మనం చూస్తాం. అదే 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని కూడా మనం చదువుతాం. ఇలాగున విశ్వాసానికి కర్త అయినటువంటి దేవునిలో క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవ జీవితంలో జీవించేవారు, విశ్వాసానికి విరోధంగా ఉండేటువంటి అవిశ్వాసము, అల్ప విశ్వాసము, ఈ రెండిట్లో కూడా తలమాలికంగా జీవించేటువంటి క్రైస్తవ జీవితంలో మన విశ్వాసం అనేది ఒక తునక వేయబడినప్పుడు ఆ విశ్వాసాన్ని ఏ రీతిగా మనము కాపాడుకుంటూ ఉన్నామో జాగ్రత్తగా గమనించవంటి అవసరం ఉన్నదని వీళ్ళారా ఈరోజు మనం గమనించాలి. ప్రత్యేకంగా విశ్వాసములో జయించి, విశ్వాసములో పోరాడి, విశ్వాసములో ప్రభువుతో ఉండి ప్రభువు కొరకు తన ప్రాణాలైనా తెగించడానికి ముందుకు వచ్చినటువంటి వారిని బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో నెబుకద్నెజరు రాజు ఒక ప్రతిమను సిద్ధపరిచి, ఒక విగ్రహాన్ని తయారు చేసి, ఎవరైతే ఆ యొక్క బొమ్మకు, ఆ ప్రతిమకు, ఆ విగ్రహానికి మొక్కలేదో అలాంటి వారిని కాళ్ళు చేతులు కట్టి అగ్నిలో పడవేమని శాసనము రాసినటువంటి దినాలు నెబుకద్నెజరు కాలంలో మనం చూస్తాం. ఆనాటి దినాల్లో భయపడిన వారు, దేవుడంటే తెలియని వారు, దేవుల్లో విశ్వాసం లేనివారు చెదిరిపోయి భయపడి చాలామంది ఆ ప్రతిమకు మ్రొక్కారు, సాగిలపడ్డారు, నమస్కరించారు. కానీ ముగ్గురు యవన బిడ్డలు, చాలా చిన్నపిల్లలు రోషముతో, పౌరుషముతో, షడ్రక్, మేషక్, అబేద్నెగో రాజుకు భయపడలేదు, ప్రతిమకు మొక్కలేదు. ఏమాత్రం కూడా ఆ ప్రతిమకు మేము మొక్కమన్నారు. ఎంత విశ్వాసం అండి! వారికి ప్రాణం మీద భయం ఉన్నప్పటికీ కూడా వారు ఎంత విశ్వాసం ప్రకటించారంటే, రాజా నీవెంత మాత్రము కూడా అగ్ని రాజేసినా, ఒకవేళ ఎన్ని కష్టాలు మా మీద పెట్టినా కూడా, నోరు లేని, మాట్లాడని, చెవులు లేని ఈ విగ్రహానికి, ప్రతిమకు మేము మొరక్కం. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. సవాలు చేశారు, రాజుని ఎదిరించారు, విశ్వాసంలో ముందుకెళ్ళారు. వీళ్ళు కాళ్ళు చేతులు కట్టి అగ్నిలో పడవేయమని చెప్పి రాజు ఆజ్ఞ మీరినప్పుడు వారు షడ్రక్, మేష, అబేద్నెగోలను అగ్నిలో వేశారు. ఆ అగ్నిలో వేసినప్పుడు ఏమైందో మనం చదువుతాం ప్రియులారా. అక్కడ దేవుడు వచ్చి షడ్రక్, మేష, అబేద్నెగోలను ఏమాత్రం కూడా హాని చేయలేదు. వారి విశ్వాసం ఎంత గొప్పది! చిన్నపిల్లలే భూలోకం తలకిందులు చేసే విశ్వాసం, రాజుకు భయపడే విశ్వాసం, పౌరుషముతో నా దేవుడున్నాడు, నా దేవుడు కాపాడగలడు, నా దేవుడు ఆ సమయానికి వచ్చి మమ్మల్ని తప్పకుండా రక్షిస్తామంటే ఒక బలమైనటువంటి ఒక ఫెయిత్, ఒక విశ్వాసాన్ని షడ్రక్, మేష, అబేద్నెగోలు అగ్నిలో ఉన్నా కూడా వారి విశ్వాసం చల్లిపోలేదు. వాళ్ళు వెంట్రుకు కూడా కాలలేదు. ఆ ముగ్గురిని లోపల వేసినప్పుడు ఆ సైనికుడు వెళ్ళి చూస్తే 4వ వ్యక్తి లోపల తిరుగుతుంది. రాజా, మనం ముగ్గురిని కట్టివేసి అగ్నిలో పడవేశాం కదా, మరొక వ్యక్తి అనగా 4వ వ్యక్తి లోపల ఉన్నాడు. ఆ వ్యక్తి దేవదూత. వీరి దేవుడు మామూలు దేవుడు
కాదని నెబుకద్నెజరు ప్రకటించాడు. ఆయా భాషల్లో ఆయా దేశాల్లో ఈ సర్వలోకంలో ప్రపంచంలో యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుణ్ణి ఆరాధించడానికి వీలు లేదని శాసనం రాశాడు. ఏ రాజు అయితే అగ్ని రాజేశాడో, ఏ రాజు అయితే పరీక్ష పెట్టాడో, ఏ రాజు అయితే షడ్రకు మేషకును కాళ్ళు చేతులు కట్టి అగ్నిలో వేశాడో ఆ రాజు అంటున్నాడు, ఆ రాజు నోడుతో ఇశ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుణ్ణి ఆరాధించడానికి వీలు లేదు. ఆ దేవుడే మన దేవుడు, ఆ దేవుడే సర్వలోకానికి రక్షకుడని రాజు ప్రకటించాడు. విశ్వాస విషయంలో మనం ఎలా ఉన్నాం? విశ్వాసములో కృంగిపోతున్నామా లేక వేసారిపోతున్నామా? ప్రియులారా, ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకోవాలి. చిన్నపిల్లలు, చాలా యవన బిడ్డలు యవన కాలంలో రాజుకు భయపడే కాలం అది. అందరూ మొక్కారు, అక్కడ అందరూ మొక్కారు. బబులోను సామ్రాజ్యంలో మొక్కని వారు లేరు. అందరూ సాగిలపడ్డారు. అమ్మో, రాజు ఆజ్ఞ మీరితే ఒకవేళ మమ్మల్ని కూడా ప్రాణం తీస్తాడేమోనని భయపడి వణికిపోయి ఆ మాట్లాడని విగ్రహానికి మొక్కారు. కానీ ఈ చిన్నపిల్లల ముగ్గురు కూడా రోషము కలిగి రాజు ఎదుట నిలబడి ఏమంటున్నారండి? మా దేవుడు రక్షించడానికి సమర్థుడు, మమ్మల్ని ఏమీ చేయలేవని సవాలు చేశారు. అందుకని విశ్వాసములో మన హృదయం, మనకున్నటువంటి ఆశ, మనకున్నటువంటి సంకల్పం, మనకున్నటువంటి వాక్యశక్తి బలముగా ఉండాలి. ఒకవేళ కష్టం వచ్చినా భారం వచ్చినా నా దేవుడు అన్ని విషయంలో కూడా నాకు జయము ఇవ్వగలవాడని ఒక విశ్వాసాన్ని మనం ప్రకటించినప్పుడు విశ్వాస యోధులుగా దేవుడు మనలను ముందుకు నడిపిస్తాడు. రెండవదిగా మనకు తెలుసు, ఆదికాండము 39వ అధ్యాయంలో త్రోసివేయబడి, నెట్టివేయబడి, వెలివేయబడి, అమ్మవేయబడి గుంటలో తోబేటువంటి యాకోబు కుమారులో ఆఖరివాడైన యేసోబు యొక్క చరిత్ర. యేసోబు యవన కాలంలో వెళ్ళిపోయాడు. తండ్రి కాలం నుంచే కష్టాలు పడ్డాడు. వారి యొక్క అన్నదమ్ములు తండ్రిని నమ్మించి యేసోబు చనిపోయాడని నమ్మించారు. వాస్తవానికి యేసోబు అమ్మివేయబడ్డాడు, త్రోసేయబడ్డాడు, గుంటలో పడవేయబడ్డాడు. కానీ తన విశ్వాసం సడలిపోలేదు. కాబట్టి అతడు వెళ్ళిపోయిన తర్వాత, ఐగుప్తు రాజ్యంకి వెళ్ళిన తర్వాత ఎంతటి జీవితాన్ని, ఎంతటి కష్టాలు భరించాడో 39వ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. కానీ అతని యథార్థత, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక, దేవుడు యేసోబుతో ఉన్నాడు కనుక విశ్వాసం సడలిపోకుండా పాపము వచ్చినా, పాపము చేయమన్నా అతడు కూడా రక్తమాంసం గలవాడే, యవన కాలంలో ఉన్నటువంటి ఈ లోకపు ఆశలు కలిగిన వాడే, అతడు కూడా ఆ జీవితం మధ్య జీవించేవాడే. కానీ రాజు యొక్క ఆజ్ఞను మీరకుండా, రాజు ఏ పని అయితే అప్పచెప్పాడో దానిలో నమ్మకంగా ఉంటూ, ప్రియులారా, మనం చదువుతాం అక్కడ ఆ రాజు భార్య పాపము చేయటానికి పూనుకున్నా కూడా యేసోబు యొక్క మనసు ఏమాత్రము విశ్వాసంలో సడలిపోలా. అక్కడ అంటున్నాడు ఆ వచనములో, ఇక్కడున్నటువంటి అన్నిట్లో కూడా నాకు అధికారం ఉంది, ఒక్క నీ విషయంలో తప్ప. రాజు నీ విషయంలో తప్ప అన్నిటికీ కూడా రాజు నాకు అధికారం ఇచ్చాడు. ఇంతటి ఘోర పాపం నీ చెయ్యను. విశ్వాసం కోల్పోయాడండి యేసోబు. కష్టపడినప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు యేసోబు జీవితంలో అవకాశం ఉంది పాపం చేయడానికి. ఎవరు చూడరు. ఎవరు లేని సమయంలోనే రాజు భార్య, ఆ పోతీఫర భార్య అంటుంది, ఇదిగో నీవు వచ్చి నాతో పాపం చేయమంటే ఒక మాట రాయబడింది అక్కడ, అతడు తన యొక్క చెంగు విడిచి పాపము నుండి దూరంగా పారిపోయిను. ఈ దినాల్లో ఎవరున్నారండి పాపం నుండి పారిపోయేవారు? ఈ లోకపు రక్తమాంసాలు కలిగి ఊహల్లో తేలిపోతూ యవన కాల దశలో ఈ లోకంలో ఉన్నటువంటి వారు బైబిల్ చదివినా, వాక్యం ఎరిగినా, క్రైస్తవుడు అయినా, విశ్వాసం కలిగి ఉన్నా, ప్రార్థనకు వస్తున్నా, పాటలు పాడుతున్నా, ఆదివార పారాధనలో కూర్చున్నా, ఎన్ని కలిగి ఉన్నా కూడా పాపమాన్ని జులుకునేవారు ఉన్నారు. పాపాన్ని విడిచిపెట్టకుండా లోకాశలు కలిగి లోకాశలతో జీవిస్తూ లోకములో విస్తృతంగా జీవించే ఈ లోకంలో ఆనాటి కాలంలో యేసోబు, అందుకే యేసోబుకు పేరుంది, అతడు ఫలించినటువంటి కొమ్మ. 12 గోత్రాల్లో ఫలించిన కొమ్మ, 12 మందిలో ఫలించిన వాడు యేసోబు. అందుకే యేసోబు పాపం దగ్గరికి వచ్చినా కూడా అతడు పాపము లేకుండా దూరంగా పారిపోయినటువంటి పరిస్థితిలో ప్రియులారా మనం చూడవచ్చు. 2వ తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయము 22వ వచనములో తిమోతి రాస్తున్నాడు, మీ యవనేచ్ఛ నుండి దూరంగా పారిపోండి. ఓ యవనులారా, లోకాశలు జీవించేటువంటి యవన బిడ్డలారా, ఈ లోకాన్ని చూసి మురిచిపోవద్దు, ఈ లోకాశకు లోపడవద్దు.
నీ యవనేచ్ఛల నుంచి దూరంగా పారిపో. పాపం రమ్మంటుంది, లోకాశలు వెంబడిస్తాయి, నేత్రాశ, శరీరాశ, జీవోడంబము ఈ లోకాన్ని ఆవరిస్తూ ఉంటుంది. దయచేసి ఓ తిమోతి, నా కుమారుడా, నా ఆత్మీయ కుమారుడా, దయచేసి నీ యవనేచ్ఛల నుండి దూరంగా పారిపో. విశ్వాసాన్ని కాపాడుకో, నిత్య జీవం చేపట్టు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు, మంచి పిలుపుకు లోబడు, మంచి పోరాటంలో దేవునికి ఇష్టడుగా జీవించు. వీటిని విసర్జించి నిత్య జీవం చేపట్టి విశ్వాసాన్ని కాపాడుకుని నీ కొరకు దాచబడిన నీతి కిరీటాన్ని సంపాదించుకోమని తిమోతికి పౌలు లేఖ రాస్తున్నాడు. శిష్యులను తయారు చేయడంలో పౌలు సమర్థుడు. బర్నబాను సిద్ధపరిచాడు, తిమోతిని సిద్ధపరిచాడు, తిమోతిని కూడా దేవుడు నడిపించాడు. బోధ యందు, హెచ్చరించడం యందు, వాక్యమందు లోబడే విషయంలో తిమోతిని దేవుని ఎందుకు నడిపించిన వాడు అపోస్తలుడైన పౌలు. అతడు గమనీయుల దగ్గర పొందినటువంటి పాండిత్యం, గమనీయుల దగ్గర నేర్చినటువంటి అనుభవ జ్ఞానం, దేవుని దగ్గర పొందినటువంటి ఆ యొక్క ఆసక్తి, ప్రార్థన, ఎడతగని ప్రార్థన, మెలకువ ప్రార్థన, అపోస్తలుడైన పౌలు అనేక మంది శిష్యులను సిద్ధపరిచి తయారు చేసి ఆసియా ఖండంలో సువార్త చెప్పడానికి అనేక మంది సిద్ధపరిచేవాడు అపోస్తలుడైన పౌలు. అందుకే ఆయన విశ్వాసం ముందు మన విశ్వాసం ఏ పాటిది కానే కాదు. అందుకని విశ్వాసములో నిలబడటానికి ఓ తిమోతి, నా ప్రియకుమారుడా, యవనేచ్ఛలుని దూరంగా పారిపోనాయన. ఈ లోకాన్ని చూడొద్దు. దేవుడు నీకు ఇచ్చిన పని ఏమిటి? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ తలాంత ఏమిటి? దేవుడు నీకు ఇచ్చిన వరం ఏమిటి? దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఏమిటి? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ గుణగణాలు, ఆ విశ్వాసం, ఆ సువార్త పని నువ్వు చేపట్టి నమ్మకంగా ఉండు. దేవుళ్ళు తగిన మేలు పొందుకుని నీతి కిరీటాన్ని పొందుకుంటావని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి లేఖనలో మనం చూస్తాం. అక్కడే 4వ అధ్యాయం 7వ వచనంలో చదువుతాం కదా, మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు తుదముట్టి చదివి విశ్వాసం కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉంది. నా జీవితంలో, నా వయసులో, లేకపోతే నా బ్రతుకులో, యవన కాలంలో, వృద్ధాప్యంలో, శైశవ దశలో, ఈ 4 దశలో కూడా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నాకు తెలిసినంత వరకు మంచి పోరాటం పోరాడాను, దేవుని కొరకు నిలిచాను. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, బంధకాల్లో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, ఒకవేళ ఎవరైనా వాచ్యతలను బంధించినా నా విశ్వాసంలో నేను బయటికి వెళ్ళలేదు. నాటిని జాగ్రత్తగా కాపాడుకున్నాను. అందుకని ఏమంటున్నాడు? నా కొరకు నీతి కిరీటము దాచబడింది. అది నాకే వచ్చింది. ఎవరికి? ఎందుకని? నేను కాపాడుకున్నాను. ఎక్కడ కూడా నేను తప్పిపోలేదు. దేవుడు నాకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేశాను. ఈ కాలం వరకు, ఈ సమయం వరకు ఎన్ని వచ్చినా కూడా నా సహనం కోల్పోకుండా నిందారహితంగా ఉన్నాను. కాబట్టి నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉంది. అది నేను పొందుకుంటానని పౌలు తిమోతికి రాసినటువంటి లేఖలు ప్రియులారా మనం చూడగలం. అంతేకాదండి, దేవునికి ఇష్టముగా జీవించినప్పుడు విశ్వాసమును సడలిపోకుండా విశ్వాసంలో ముందుకెళ్ళిన వాడు నోవాహుని మనం చూస్తాం ఆది కాండంలో. తర్వాత మీరు చదువుకోండి 7వ అధ్యాయంలో. నోవాహు నీతిమంతుడు, ఆ తరాల్లో నీతిమంతుడు, ఆ తరంలో నోవాహు వంటి నీతిమంతుడు, విశ్వాసం ద్వారా వాడగట్టినవాడు, విశ్వాసంతో నిలబడ్డవాడు. 120 సంవత్సరాలు సువార్త ప్రకటించి ప్రజలకు సువార్త చెబితే ఒక్కరు కూడా నోవాహు మాట వినలేదు. చివరికి వాడెక్కటానికి రమ్మంటే లోకంలో జీవించే ఒక్కరు కూడా ఎక్కలేదు. 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు నోవాహు. దేవుని మాట చెప్పాడు, దేవుడు ఏది చెప్పమన్నా అది చెప్పాడు, దేవుని కొరకు నిలిచాడు. ఎక్కడ విశ్వాసం సడలిపోకుండా తను కాపాడిపోయి కాకుండా నీతి విషయంలో ముందుకెళ్ళినవాడిగా ప్రియులారా ఆ తరం వారిలో మనము నోవాహుని చూడవచ్చు, గమనించవచ్చు. అలాగే అబ్రాహామును కూడా విశ్వాసులకు తండ్రి అని మనం పిలుస్తాం. అబ్రాహాము తన యొక్క విశ్వాసములో ఎక్కడ సడలిపోకుండా ఆది కాండం 22వ అధ్యాయంలో తన ఏకైక కుమారుడు ఇస్సాకును బలివ్వటానికి దేవుడు తీసుకురమ్మన్నప్పుడు మోరియా పర్వతం దగ్గరికి తీసుకువెళ్ళి తన విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు, ఇదిగో నీకు లేక పుట్టినటువంటి ఏకైక కుమారుడైన నీ ఒక్క కుమారుని నాకివ్వడానికి నువ్వు వెనుతీయలేదు కనుక ఇక నుండి నేను బహుగా ఆశీర్వదిస్తాను, నీ సంతానమును ఈ భూమి మీద విస్తరింప చేస్తాను. నువ్వు నా మాట వినినందున అనే మాట రాయబడింది అక్కడ. ఏముందండి? నా మాట వినినందున ఈ భూమి మీద, ఈ భూలోకంలో నీ తర్వాతే రాజులు, నీ తర్వాత అధిపతులు, నీ తర్వాతే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే విశ్వాసాన్ని కాపాడుకున్నాడు అబ్రహాము. ఎలా ఉంది మన విశ్వాసం? కొంచెంలో జారిపోయే పరిస్థితుల్లో విశ్వాసము అనేటువంటి విషయంలో
జారిపోయేటువంటి పరిస్థితుల్లో ప్రియులారా మనం ఉంటూ ఉన్నాం. ఒకసారి పేతుని దేవుడు పరీక్షించాడు. పేతుని పరీక్షించినప్పుడు ఎంత అల్పవిశ్వాసంగా పేతురున్నాడో అక్కడ మనం చదవచ్చు. పేతుర్ని పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ప్రభువారు సముద్రం మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు పేతురు అన్నాడు, అయ్యా ఒకవేళ నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను. అలాగే నడిచి రమ్మని చెప్పి దేవుడు పేతుని అడిగినప్పుడు పేతురు నడుచుకుంటూ ముందుకు రావటం అక్కడ మనం చదువుతాం. ఆ దగ్గరికి రాగానే భయపడటం ప్రారంభించాడు. మునిగిపోవటానికి తన ప్రాణం కోల్పోయినట్టుగా దేవుని యొద్దకు వచ్చి కూడా అల్ప విశ్వాసాన్ని చూపించాడు. అందుకే ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావా, భయపడ్డావా? ఎందుకు సందేహపడ్డావు? నేను ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకు సందేహపడ్డావు అంటే నువ్వు నమ్మకం ఉంచట్లా, నీలో విశ్వాసం లేదు. పేతురు, నీ విశ్వాసం అల్ప విశ్వాసమే, నీ విశ్వాసం కొంచెం విశ్వాసమే, నీ విశ్వాసము ఒక్క కంచి చేపుండి వెళ్ళిపోయాదే. నీ విశ్వాసం ఏదయ్యా? ఎక్కడ నీ విశ్వాసం? నేను ఎదురుగా ఉండగానే నీ విశ్వాసం కోల్పోయావే, నేను కళ్ళ ముందుగానే భయపడుతున్నావే, ఏది నువ్వు చూపించే విశ్వాసం అని పేతుర్ని గద్దించినటువంటి ఆ పరిస్థితి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ప్రియులారా మనం చదవచ్చు. ఇలాగన విశ్వాసంలో కృంగిపోయి సడలిపోయి పడిపోయి వేసారి అనగానటువంటి పరిస్థితుల్లో బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనం చూస్తాం. అందుకనే విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా మనం ఎక్కడ తప్పిపోతున్నామో ఒకసారి మనము జాగ్రత్తగా గమనించుకోవాలి. ప్రతి విషయంలో కూడా విశ్వాసాన్ని దేవుని విషయంలో ఎలా ఉన్నామో జాగ్రత్తగా యోచన చేసుకోవాలి. చూడండి, ఒక శతాధిపతి పక్షవాయుగల తన కుమారుని రక్షించడానికి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నా దాసుడు ఎంతో బలహీనతతో బాధపడుతూ ఉన్నాడు, నువ్వు వచ్చి నా దాసుని స్వస్థపరచాలని మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం మనం చదివినప్పుడు అక్కడ నేను ఇప్పుడే వస్తానని చెబితే శతాధిపతి అన్నాడు, అయ్యా నీవు రావటానికి నేను పాత్రను కాదు, మాట మాత్రము సెలవమని చెప్పినప్పుడు అక్కడ ప్రభు అన్నాడు, ఇశ్రాయేలీల్లో ఇంత విశ్వాసం ఉన్నట్లు నేను ఎక్కడ చూడలేదు. ఇశ్రాయేలీల్లో ఇంత గొప్ప విశ్వాసం, ఇశ్రాయేలీల్లో ఇంత ఘనమైన విశ్వాసం నేను ఇతరులో చూస్తున్నానని దేవుడు అతని గురించి సాక్ష్యం చెప్పాడండి. ఏ విశ్వాసం అంటే పనివారు ఉన్నా, పని చేసేవారు ఉన్నా, వైద్యులు ఉన్నా, ధనమున్నా, ఎన్ని ఉన్నా అతను ఎవరి దగ్గరికి వచ్చాడు? విశ్వాసానికి కర్త అయినా విశ్వాసంలో ముందుకు నడిపించే దేవుని యొద్దకు వచ్చి దేవుని సహాయాన్ని కోరుతూ, అయ్యా నీవు వచ్చి నా దాసుడు బలహీనంగా ఉన్నాడు, నా దాసుడు రోగిగా ఉన్నాడు, నువ్వు వచ్చి స్వస్థపరచాలని దేవుని దగ్గరికి వచ్చి సహాయం అడుగుతున్నప్పుడు దేవుడు అన్నాడు కదా, ఇశ్రాయేల్లో ఇంతటి విశ్వాసం ఎక్కడ నేను చూడలేదు. అంటే శతాధిపతిలో ఉన్నటువంటి విశ్వాసం, తన కుమారునికి కలిగిన గొప్ప ఆశీర్వాదం, ఆ స్వస్థత దేవుళ్ళో ప్రియులరా మనం కలిగి ఉన్నాం. విశ్వాసం ఉంటుంది, కానీ ఆ విశ్వాసాన్ని చూపించే విషయంలో మనం అక్కడ జారిపోయేటువంటి పరిస్థితి ఈ లోకంలో మనం కలిగి ఉంటూ ఉన్నాం. అందుకనే విశ్వాసానికి కర్త అయినటువంటి క్రీస్తు వైపు మనం ముందు సాగుతూ దేవుల్లో మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాము. అందుకనే విశ్వాసములో ఏ రీతిగా ఉండాలో ఆ రీతిగా దేవుని ఆరాధించే వారమై ఉండాలి. ప్రభు చెబుతున్నాడు, మార్కు సువార్తలో మనం చదువుకున్నాం. మార్కు సువార్తలో ఈరోజు లేఖన భాగం 11వ అధ్యాయంలో మీకు ఆవగింత విశ్వాసం ఉంటే అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మీలో విశ్వాసం ఉంటే, మీలో నమ్మకం ఉంటే, మీరు నమ్మినట్లయితే, మీరు నమ్మి ఉన్న యెడల ఇలాగున ప్రార్థన చేయమని ప్రార్థనకు నిర్వచనం కూడా ప్రభువారు చెప్పే మాట అక్కడ మనం చదువుకున్నాం ప్రియులారా. అందుకంటే ప్రభువారు చూపించేటువంటి ఆ విశ్వాసములో నీవు నేను ఎలా ఉన్నామో, ఏ రీతిగా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నామో, నీ విశ్వాస విషయంలో నువ్వు ఎక్కడ తప్పిపోయావో దేవుడు జ్ఞాపకం చేస్తూ, ఇదిగో అందుకు యేసు వారితోటను మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, ఎవడైనను ఈ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేనని చెప్పి తన మనసులో సందేహింపగా తాను చెప్పినది అడుగువానికి నమ్మని ఎడల వాడు చెప్పినది జరిగినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విశ్వాసముతో అడుగువారికి దేవుడు కార్యాలు చేసేవాడు. విశ్వాసము లేకుండా, నమ్మకుండా, సందేహంగా అడుగుదామా లేదా, దేవుడు చేస్తాడా లేదా, అసలు దేవునికి సాధ్యమేనా, ఇది దేవుడు చేయగలడా అని అనేక అనుమానాలతో, అవిశ్వాసంతో, అల్పవిశ్వాసంతో సందేహిస్తూ దేవుని దగ్గరకు వచ్చి అడిగితే ఆ కార్యాలు జరగవు.
విశ్వాసముంచువాడు, అక్కడ రాయబడింది, విశ్వాసముంచువాడు తన ఎద్దుకు రావాలనియు ఫలము దయచేయబడనియు నమ్మవల్లే కదా అని. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని రాయబడి, విశ్వాసములో ఉండేవాడు, నమ్మేవాడు, వెంబడించేవాడు, లోబడేవాడు తనకు తప్పకుండా ఫలము దొరుకుననియు నమ్మి రావాలి కదా అని అంటున్నాడు. అలా నమ్మకుండా నువ్వు వచ్చినప్పుడు నువ్వేమాత్రం కూడా విశ్వాసాన్ని పొందుకోలేవు, దేవుని యొక్క ఆశీర్వాదాలకి కారకుడు కాలేవని. ప్రియులారా, దేవుని యొక్క విశ్వాసము ఏ రీతిగా క్రైస్తవ జీవితంలో మనం విశ్వాసం ఉందో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. చిన్నపిల్లైనటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారి విశ్వాసం చూస్తే, వారి చిన్నపిల్లైనా కూడా వయసుకు తగిన విశ్వాసములో రాజుని ఎదిరించి అగ్నిలో పడవేసినా సరే మేము భయపడమని ఉన్నటువంటి వారి యొక్క రోషం, వారి విశ్వాసము ఎంత గొప్పదో ప్రియులారా ఈరోజు మనము గమనించాలి. మనం ఒక పాట పాడతాం కదా, విశ్వాసములో ముందుకు సాగడానికి మనం వెళ్ళేటువంటి యాత్రలో, విశ్వాస సంబంధమైనటువంటి ఆ యొక్క పరుగులో, విశ్వాస సహితమైన ప్రార్థనలో మన జీవితం ఎంత బలమైందో ఉండటానికి మనం పాట పాడుతూ ఉంటాం. విశ్వాస కవచము ధరించుచు ఆ రాజు ఆజ్ఞమదిని నిల్పుచు, విశ్వాస కవచము ధరించుచు ఆ రాజు ఆజ్ఞమదిని నిల్పుచు, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతోటివిగాను వెడలను, యేసుతోటివిగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. విశ్వాస కవచం, విశ్వాసమనే దట్టి సర్వాంగ కవచాలు లేకపోతే అపవాదించలేం. ఎపిసి పత్రిక 6వ అధ్యాయంలో మీరు అపవాదించడానికి సర్వాంగ కవచములు ధరించండి. అవి లేకపోతే మనం పోరాడింది మామూలు వ్యక్తులతో కాదు, ఆకాశ మండలమున్న దురాత్మల సమూహముతో. వాటిని ఎదిరించాలి. వాక్యమనే ఖడ్గం కట్టుకోవాలి, విశ్వాసమనే కవచం కావాలి, సమాధాన జోళ్ళు కావాలి, రక్షణ వస్త్రం కావాలి. ఇవేమీ లేకుండా ఉట్టిగా వెళ్ళిపోయి ప్రార్థన లేకుండా, విశ్వాసం లేకుండా ఎలా ఉన్నావు అలాగెళ్తే అపవాదిని జయించుట సాధ్యము కాదు. విశ్వాసం ఎంత గొప్పదో ప్రార్థన అంతకంటే గొప్పది, ప్రార్థన ఎంత గొప్పదో పరిశుద్ధాత్మ గొప్పది, పరిశుద్ధాత్మ ఎంత గొప్పదో దేవుని కార్యాలు అంత గొప్పవి. ఏమీ లేకుండా క్రైస్తవం చెప్పుకుంటున్నావా? హృదయంలో విశ్వాసం లేకుండా, హృదయంలో ప్రార్థన లేకుండా, హృదయంలో ఆరాధన లేకుండా. గత వారం మనం చెప్పుకున్నాం, దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి, పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి, ప్రధానమైన ఆజ్ఞ. అందుకని ప్రియుల విశ్వాసములో మనము సన్నగిల్లకుండా ముందుకెళ్ళటానికి దేవుడిచ్చేటువంటి సూచన మీకు ఆవగింజంత విశ్వాసం. అసలు ఆవగింజ కలజోడు పెడితే కానీ కనపడదు, అంత చిన్నగా ఉండదు ఆవగింజ. దేవుడు ఏమంటున్నాడండి, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను తీసి సముద్రంలో పడవేసే శక్తి మీకు ఉంటుంది. అసలు మీకు విశ్వాసం ఉంటేగా. విశ్వాసం లేని మూర్ఖతనం వాళ్ళారా, ఎంతకాలం నేను మీతో సహించదును. విశ్వాసంలో మరొక వ్యక్తి ఒక మంచి కార్యం చేసిందండి. రాహాబ్ అనే వేశ్య వేగులు వారు వచ్చినప్పుడు ఆ వేగులు వారిని దాచి తన విశ్వాసాన్ని కాపాడుకుంది. ఆమె వేశ్య, ఆమె అన్యురాలు, ఆమె ఊరు బయట ఉన్నటువంటి జీవితం. కానీ ఆమె యొక్క పేరు విశ్వాస జాబితాలో ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది. ఎందుకు రాశాడు దేవుడు రాహాబుని? ఆమె చేసిన చిన్న కార్యం ఏమిటి? ఏగుల వారిని చూచానికి వచ్చిన వారిని దాచింది, దాచిపెట్టి ఇశ్రాయేలులో పేరు సంపాదించుకుంది. ఇదిగో యెహోషువ కాలంలో ఆమె చేసిన కార్యాన్ని బట్టి ఆమె పేరు బైబిల్ గ్రంథంలో రాయబడింది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం తర్వాత 25వ వచనం మీరు చదువుకోండి. ఆ వేగులు వారిని దాచే విషయంలో రాహాబ్ అనే వేశ్య, ఒక వ్యభిచారి, ఒక ఎన్నికలేని స్త్రీ విశ్వాసములో నిలబడిందండి. మరి మన విశ్వాసం ఎక్కడ? ఒక వేశ్యను దేవుడు బైబిల్లో రాశాడు, ఒక అన్యురాలి యొక్క పేరు దేవుడు విశ్వాస జాబితాలో తీసుకొచ్చాడు. వాస్తవానికి ఆమె ఎన్నిక లేనటువంటి స్త్రీ. ఆమె పేరు బైబిల్ గ్రంథాలు ఎక్కడానికి ఏమాత్రం కూడా ఉపయోగం లేదు, అవకాశం లేదు. ఆమె చేసినటువంటి చిన్న కార్యం వల్ల ఆమె పేరు దేవుడు బైబిల్లో
జాబితాలో ఇచ్చాడు, విశ్వాస జాబితాలో. రాహాబు, గిద్యోను, బారాకు, నోవాహు, అబ్రహాము, సంసోను, వీరందరూ కూడా విశ్వాస జాబితాలో జయం పొందిన వారే, విశ్వాసంలో జయించిన వారే, యుద్ధాలు చేసిన వారే, సమరించిన వారే, దేవుళ్ళు నిలబడ్డవారే, విశ్వాస కవచం ధరించుకుని ప్రార్థన చేసి జయం పొంది నిలబడ్డవారు విశ్వాస జాబితాలో ఉన్నారు. నీ ఉన్నావా జాబితాలో? నేనున్నానా? మన సంఘం ఉందా? మన బిడ్డలు ఉన్నారా? మన ఆత్మీయ జీవితం ఉందా? వీటిని పరీక్షించుకుని అయ్యా విశ్వాసంలో ఎలా ఉన్నాను? సడలిపోయానా? ఒక బలహీనత వచ్చింది విశ్వాసంలో, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను కానీ విశ్వాసంతో ప్రార్థన చేయలేను. డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి ఫీజు కట్టి బ్లడ్ టెస్ట్ చేయించుకుని స్కానింగ్ చేయించుకుంటా. ఎందుకంటే అతను లోక డాక్టరు, పరమ డాక్టర్ అని దేవుని ఎద్దుకు రాము. ఎందుకని? విశ్వాసం లేదు కాబట్టి. విశ్వాసం లేని వారు చేసే పని ఏమిటి? లోకాన్ని నమ్ముకోవటం, లోక డాక్టర్ నమ్ముకోవటం, ఈ లోక డబ్బును నమ్ముకోవటం, భౌతికమైనటువంటి దేహాన్ని చూడడానికి వచ్చినటువంటి డాక్టర్ మీద ఆశ పెట్టుకోవటం. అసలు డాక్టర్ని చేసినటువంటి ఆత్మవైద్యుడు పరిశుద్ధుడైన దేవుని నమ్ముకో. ఆయన విశ్వాసానికి కర్త. నువ్వు విశ్వాసంతో దేవుని దగ్గరికి వస్తే, పోయిన వారం చెప్పే కదా, ఎప్పుడైనా దేవుడు బైబిల్ అమ్మా నీ విశ్వాసమే నిన్ను రక్షించనని దేవుడు స్వస్థపరిచిన అంశాలు మనం చూస్తాం. ఇలాగున అనేక విషయాల్లో దేవుడు ముందుండి నడిపించిన పరిస్థితిలో మనం చూస్తాం. చివరిగా మనం చూస్తే దావీదు కూడా విశ్వాసాన్ని సంపాదిస్తున్నాడు. ఎక్కడ? ఆఖరివాడు, యెష్షయి కుమారులు ఆఖరివాడు, కడసారివాడు, కనిష్ఠుడు. అతడు కేవలం గొర్రెలు కాసేటువంటి ఏమాత్రం పనికి మాలినవాడు. అతనంటే తండ్రికి ఏమాత్రం కూడా లెక్కలేదు. అక్కడ సమూయేలు అడుగుతూ ఉంటే, అయ్యా ఎవరైనా ఉన్నారా? అందరూ పిలిపించావు, ఇంకెవరైనా ఉన్నారంటే, ఎవడో ఉన్నాడండి, వాడు ఎందుకు మీకంటే అతను కూడా పిలిపించమని దావీదిని పిలవమన్నాడు. గొర్రెలు కాసేటువంటి దావీదు అక్కడికి వచ్చి నిలబడ్డప్పుడు కొమ్ము తైలముతో, ఇదిగో నేను ఎన్నుకున్నటువంటి నా కుమారుడు, నేను ఏర్పరచినటువంటి నా ప్రియుడు, అతని మీద కొమ్ము తైలముంచి అతనిని అభిషేకించు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో చూస్తాం. ఆ దావీదు తన అన్నలకు ఆహారం ఇచ్చేటువంటి సమయంలో తనకున్నటువంటి విశ్వాసం ఎలాంటిదంటే, 6 మూరలు జారినటువంటి గొలియాతును జయించడానికి ఇశ్రాయేలీయులందరూ భయపడుతూ ఉన్నారు, వణికిపోతూ ఉన్నారు, కంగారు పడుతున్నారు. అతని ఎత్తు చూసి, అతని లావు చూసి, అతని బలము చూసి ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితి. ఆ సమయంలో దావీదు ముందుకెళ్ళి గొలియాతుని ఎదిరించడానికి వెళ్ళాడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం నుండి తర్వాత మీరు చదువుకోండి. అక్కడ దావీదు వెళ్ళి ముందుగా నిలబడ్డప్పుడు దావీదు అన్నాడు, సున్నతి లేని ఈ ఫిలిష్తీయుణ్ణి నేను సంహరిస్తాను. దేవుని ఎగతాళి చేస్తున్నాడు గొలియాతు. వీడా నన్ను చంపేది, వీడా నన్ను ఎదిరించేది. ఎందుకంటే అతను ఎత్తును చూసినప్పుడు, దావీదును చూసినప్పుడు, దావీదు చాలా చిన్నవాడిగా బాలుగా కనపడ్డాడు. కానీ దావీదు దగ్గర ఏమీ లేదు. దావీదు చేతులు ఒట్టిగా ఉన్నాయి. దావీదు ఏమీ తీసుకురాలేదు. తన దగ్గర ఖడ్గం లేదు, తన దగ్గర బలం లేదు, తన దగ్గర ఏమీ లేదు. కానీ దావీదు దగ్గర ఉన్నది ఒక్కటే. ఒక మాట అన్నాడు అక్కడ, మీరు చదివితే, దేవుని నామం పేరట నేను నీ మీదకి వస్తున్నాను. ఏ నామం పేరట? దేవుని నామం పేరట నీ మీదకి వస్తున్నాను అని 5 రాళ్ళు ఏరుకుని ఒడిసె చేత బట్టి ఒక దెబ్బ కొట్టాడా, 4 దెబ్బలు కొట్టాడా? ఏమండి? ఒకే ఒక దెబ్బతో గొలియాతు యొక్క నొచ్చుట పడి వెంటనే గొలియాతు చనిపోయాడు. ఎంతటి విశ్వాసం దావీదు యొక్క విశ్వాసం! దేవుని నామం పేరట వెళ్ళాలి, ఏ కార్యం చేయాలన్నా. విశ్వాసములో వారు వెళ్ళి బూరలు ఊదినప్పుడు ఎరుకో గోడలు పడిపోయాయి. 7 సార్లు ప్రదక్షిణ చేశారు. యెహోషువ గ్రంథంలో చదివితే అక్కడ విశ్వాసము ద్వారా బూరలు ఊది ప్రదక్షిణ చేసి ప్రార్థన చేసి పాటలు పాడి దేవుని స్తుతించి ఆరాధించి ఎంతో బలమైన గోడ, ఎరుకో యొక్క గోడ పటిష్టమైన గోడ. ఎవరు ఏమి చేయకుండా, ఒక బుల్డోజర్ లేకుండా, ఒక మిషన్ లేకుండా, ఏ మంత్రం లేకుండా కేవలం ప్రార్థన చేస్తే బూరలు ఊదితే ఎరుకో గోడ పడిపోయింది. అది ఏమిటంటే బలమైన విశ్వాసం, దేవుని జయించడానికి వచ్చేటువంటి విశ్వాసం. ఈరోజు యవన బిడ్డలు విశ్వాసముతో ఈ కార్యాలు చేస్తూ ఉన్నారు. ఎవరు సమర్పణయ్య గారు చక్కగా ఈ కార్యక్రమాలు బిడ్డలకు ప్రాక్టీస్ చేయించి ఈరోజు యువజనుల ఆదివారం అక్టోబర్ నెల 26వ తారీఖున ఈ రీతికి ఏర్పాటు చేసిన వాతావరణం కొరకు దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు వాతావరణం అనుకూలపరిచాడు. ఈరోజు మనమందరం కూడా బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువులో వారు ముందుకు ఎదగాలి. ఒక యేసోబు, ఒక దావీదు, ఒక ఏలియా, ఒక ఎలీషాలు మీలో నుంచి బయలుదేరాలి. విశ్వాసంలో రోషం గలవారై ఒక షడ్రకు, ఒక మేషకు, ఒక అబేద్గోలు, నిడుపులోను రావాలి.
దేవునికి భయపడక, దేవునికి మాత్రమే భయపడి విశ్వాసాన్ని కలిగి నీతికను సంపాదించి రాబోయే దినాల్లో అనేక ఆరాధనలు చేసి ప్రభు కృష్ణులుగా, ప్రభు బిడ్డలుగా, రోషం గల వారిగా, ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, చదువులో, విద్యలో, జ్ఞానంలో, తెలివిలో, ఆలోచనలో, అన్ని విషయాల్లో కూడా ఈ నిర్మల సంఘము యవన బిడ్డలు ముందుకు సాగటానికి దేవుని కృప బిడ్డల మీద ఉంచులాగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆస్వాదించి జరుగుతున్నటువంటి ఆరాధనలో, వారు చేసేటువంటి కార్యక్రమాల్లో అందరూ ప్రార్థన చేసి ప్రభు కొరకు ముందుకు సాగుతూ, విశ్వాసంలో ముందుకెళ్ళి, విశ్వాసయాత్రలో ముందుకెళుతూ, విశ్వాసంలో మేము వెళ్ళన్నామో అవిశ్వాసమా, అల్ప విశ్వాసమా, లేక నిజమైన విశ్వాసంలో ముందుకెళుతూ క్రైస్తవ జీవితం జీవిస్తూ, ప్రభా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, ఒక షడ్రక్ మేష అబిద్గో వంటి రోషం నాకు దయచే, యేసు వంటి యథార్థం నాకు దయచే, అబ్రాహాం వంటి నీతి నాకు దయచే, నోవాహు వంటి నీతి నాకు దయచే, అనేక మంది ఉదాహరణగా మనం చెప్పున్నాం కనుక వీటిని బట్టి ప్రభుని నమ్మకంగా ఆరాధిద్దాం, ఇష్టంగా జీవిద్దాం. దేవుడి ఆరాధనను, ఈ యొక్క ఆశీర్వాదమును దేవుడు మలచి బిడ్డలను ఆస్వాదించి బలపరిచి కృప చూపించి ముందుకు నడిపించడానికి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క దీవెన బిడ్డల మీద వచ్చిన మీ అందరి మీద బలపరిచి స్థిరపరిచి ఈ రాకడ దినాల్లో, దుర్దినాల్లో దేవుని యొక్క కాపుదల దేవుడు మనందరికీ దయచేయలాగన్నా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట తన వెనుకల్లో ఆస్వాదించి దీవించి కాపాడి కృప చూపించి నడిపించును కాక. సంబంధించినటువంటి రవణ సమర్పణ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సమస్త జ్ఞానమించిన దేవుని యొక్క సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులు కావలు కావండి మమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. దేవా అయందు శుద్ధ హృదయము కలుగజేయుము నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము. నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నిరాశనానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ఎంతో ప్రాముఖ్యంగా రోల్ ప్లే చేసింది. మనం ఏంటంటే ఒక ముందు అడుగు వేయాలి. ఫస్ట్ ఒక స్టెప్ తీసుకుంటే విశ్వాసంతో ఎప్పుడైతే మనం ముందు అడుగు వేస్తామో దేవుడు మన కార్యాలను సఫలపరుస్తాడు. అలా ముందుకు అడిగేయడానికి పాస్టర్ గారు 2 అవకాశాలు ఇచ్చారు మాకు. యూత్ సండే జరిగించండి అని సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ఇచ్చారు అండ్ అక్టోబర్ 2nd వీక్లో ఇచ్చారు. కానీ మేము అప్పుడు ఇంకా సిద్ధపడలేదు. వీఆర్ వెరీ సారీ ఫర్ దట్ పాస్టర్ గారు. వీ విల్ నాట్ రిపీట్ దిస్ అగైన్. అలాగే మేము ఎప్పుడైతే విత్ 0 ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దామని చెప్పి ముందుకు వచ్చాము. ప్రభువా ఏమొద్దు, నిన్ను ఆరాధించాలి, నీ సన్నిధిలో ఆరాధించాలని చెప్పి ఒక తీర్మానం తీసుకుని అందరం విశ్వాసంతో ఒక ముందుకు అడుగు వేసాము. అలాగే మేము ఏది ఇంత ఆర్భాటంగా భోజనాలు కానీ ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేము మేము అప్పటికి. కానీ జస్ట్ శామ్యుల్ అన్న అందరికీ ఫోన్లు చేయడం కానీ, అందరూ ఫోన్ చేయగానే అందరూ రెస్పాండ్ అయ్యి మేము ఇది ఇస్తాం స్పాన్సర్ చేయడం కానీ, అలా ఒక విశ్వాసంలో ఒక ముందుకు అడుగు వేస్తే దేవుడు ఏ రీతిగా అద్భుత కార్యాలు జరిగిస్తాడో మన జీవితాల్లో ఇది ఏకైక ప్రత్యేక నిదర్శనం. ఇది ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నాడు. మేమందరము ఈ సంఘంలో సాక్షులుగా నిలవబడుతున్నాం ఈ యూత్ సండే తరపున. అందరికీ ధన్యవాదాలు. అలాగే మాకు ఇట్టి అవకాశం ఇచ్చిన రెవరెండ్ పాస్టర్ సమర్పణ్ కుమార్ అయ్య గారికి మా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమున దేవుడు మీ జీవితాల్లో చేసిన మేలులను బట్టి కృతజ్ఞత అర్పణలు అర్పించేవారు ఉన్నట్లయితే
ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. దేవుడు మీ జీవితాల్లో చేసినటువంటి మేలులను బట్టి కృతజ్ఞత అర్పణలు అర్పించేవారు ఉన్నట్లయితే ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. బొల్లెద్దు సతీష్ గారు కృతజ్ఞత కానుకలు సేకరిస్తారు. కృతజ్ఞత కానుకల కొరకు ప్రార్థన మన సంఘ కాపరి గారు చేస్తారు. కృతజ్ఞత కానుకలు, ప్రత్యేకమైన కానుకలు అర్పించదలిచిన వారు దయతో లేచికి ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఎవరు వెళ్ళొద్దండి. సంఘములు అందరికీ భోజనాలు విందు ఏర్పాటు చేయబడి ఉంది. ఇంకొక పావు గంటలో ఈ ప్రోగ్రాం ముగుస్తుంది. అందరూ భోజనం చేసుకుని వెళ్ళవచ్చు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిగుల కనికరము గల మా తండ్రి, పరిశుద్ధుడు దేవా, శ్రేష్టమైన ప్రతి యువియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును అనని పరిశుద్ధ లేఖన ఆధారమును బట్టి విశ్వాసము, భక్తి నాయన కలిగి మీరు చేసిన మేళను జ్ఞాపకం చేసుకొని బిడ్డలు అర్పించిన యొక్క అర్పణలను స్వీకరించండి. వారి తలల మీదని పరిశుద్ధ హస్తాలు ఉంచండి. దీవించి ఆశీర్వదించి వరదల చేసి నాయన వారి ఆలోచనలు, కోరికలు, తలంపులు నెరవేర్చి నీ బిడ్డలుగా వారు నీకు మహిమ తెచ్చినట్లుగా వారికి తలాంతులనిచ్చి ఘనత, మహిమ, ప్రభావములు పొందుకొనమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు అన్ని వేళలా మీకందరికీ తోడుగా ఉండును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఈ సమయమున సంఘ కానుకలు సేకరించుకుందాం. సంఘ కానుకలు సేకరించేవారు టి రాహుల్, శశాంక్, జి ప్రణీత గారు. సంఘ కానుకలు సేకరించే సమయంలో యవనస్తులు వచ్చి ఒక ప్రత్యేక గీతం పాడతారు. పుట్టకమునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టకమునుపే మా సర్వము నెరిగిన దేవా, ఇహ పరములలో నీవే మా కోర్కెలు తీర్చెడి ప్రభువా, ఇహ పరములలో నీవే మా కోర్కెలు తీర్చెడి ప్రభువా, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో, విశ్వాస నిరీక్షణతో కనిపెట్టి ఉన్నచో పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో, పొందెదమెన్నో మేలులు ప్రభువా నీ పాద సన్నిధిలో, మా ఊహలు పుట్టకమునుపే మా సర్వము నెరిగిన దేవా, మా ఊహలు పుట్టకమునుపే మా సర్వము నెరిగిన దేవా, ఇహ పరములలో నీవే మా కోర్కెలు తీర్చెడి ప్రభువా, ఇహ పరములలో నీవే మా కోర్కెలు తీర్చెడి ప్రభువా. నిన్నడగకుండగనే మోషేను పిలిచితివి, నిన్నడిగిన సొలొమోనుకు జ్ఞానసిరులనొసగిన దేవా, నిన్నడగకుండగనే మోషేను పిలిచితివి, నిన్నడిగిన సొలొమోనుకు జ్ఞానసిరులనొసగిన దేవా, పలు సమయముల యందు పలు వరములనిచ్చితివి, పలు సమయముల యందు పలు వరములనిచ్చితివి, అడుగనేల ప్రభువా ఈ ధరలో
ప్రభువాయవి నీవే కదా, నీకేచ్చు అర్పణలు నీవెప్పుడు గైకొనుమా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు చేయవారు డి బ్లెస్సీ, డి భానుశ్రీ, డాక్టర్ ఏ రూత్ రాణి, బి కరణ్ విలియమ్స్. దైవ చిత్తము నెరవేర్చు కృప కొరకు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవ, మేము అనిత్యమైన ఈ జీవిత కాలమందు అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొనున్నట్లు తోడ్పుకై నీ కుమారుడైన క్రీస్తు యేసు మిగుల దీనుడై అవతరించి మాలో నివసించులాగున అనుగ్రహించియున్నావు. అంత్యదినమున ఆయన చనిపోయిన వారికిని బ్రతికియున్న వారికిని తీర్పు చేయుటకు తన మహిమతో తిరిగి వచ్చినప్పుడు మేము లేచి నిత్య జీవం